బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈసారి మరొక సెన్సేషనల్ కామెంట్స్ తోని వివాదంలో ఇరుక్కున్నాడు. ఒక మహిళ పట్ల నితీష్ కుమార్ అవమానించేలాగా ఆయన చర్యలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నెటిజన్స్ అలాగే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఒక మహిళా డాక్టర్ హిజాబ్ని లాగాడు సీఎం నితీష్ కుమార్. మన విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. మొహం చూపించు అన్న విధంగా అసలు తన పర్మిషన్ లేకుండా ఒక మహిళని టచ్ చేయడం. ఆయుష్ డాక్టర్స్ అని చెప్పేసి ఇటు బీహార్ ప్రభుత్వం ఏదైతే నియామక పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమం, అందులోనూ బీహార్ సెక్రటేరియట్లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. నితీష్ తీరుపై ప్రస్తుతానికైతే ఇటు ప్రతిపక్షాలు అలాగే మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలను అవమానిస్తున్నారంటూ ఇటు అందరూ చర్చనీయాంశంగా మారిపోయింది ఇప్పుడు నితీష్ కుమార్ చేసిన పని. ఒకసారి మనం ఆ విజువల్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక యునానీ డాక్టర్ ఆమె సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత నీ మొహం చూపించు అన్న విధంగా వెంటనే అసలు ఇంత మహిళని టచ్ చేయకూడదు, మహిళ అన్న ఆలోచన లేకుండా ఇటు పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం ఒక్కసారి మనం చూస్తే కనుక సమ్రాట్ చౌదరి కూడా ఆయన ఒక్కసారి షాక్ అయ్యి అతన్ని కంట్రోల్ చేసే పని చేశాడు. వెనకాల కండువా వేసుకున్న పర్సన్ మీకు కనిపిస్తున్నాడు కదా, అతను కూడా హిజాబ్ తీసిన వెంటనే చూడండి చేయి పెట్టి ఇటు సీఎం నితీష్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సో మొత్తం మీద నితీష్ కుమార్కి మతిస్థిమితం తప్పింది అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇటు ఆర్జేడీ చాలా క్లియర్గా నితీష్కి మెంటల్ స్టెబిలిటీ లేదు, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఇటు నితీష్ కుమార్ గురించి ఇటు ఆర్జేడీ నుంచి ప్రతిపక్షాలు అయితే ఇలా చెప్తున్నాయి. సో ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో కూడా ఇటు 2023లో కూడా ఇలాంటి కాంట్రవర్సీస్లోనే ఇరుక్కున్నాడు. అప్పుడు పాపులేషన్ కంట్రోల్ రిమార్క్స్ చేశాడు. పాపులేషన్ కంట్రోల్ చేయాలి, అసలు ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి గతంలో 2023లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మహిళ ఒక యునానీ డాక్టర్ ఆయుష్ ప్రోగ్రామ్ కింద సెక్రటేరియట్లోనే జరుగుతున్న ఒక ఈవెంట్, ఆ ఈవెంట్లో సర్టిఫికెట్ చేతికి అందించిన తర్వాత చూడండి సర్టిఫికెట్ చేతికి అందించాడు. దాని తర్వాత అన్నట్టు ఒకసారి చేతితో చూపించాడు. కానీ నెక్స్ట్ సెకండే మరి తను తీయాలని ఉందా, తనకి తీయాలన్న ఉద్దేశం ఉందా లేదా, అసలు అన్యమతస్థురాలు వాళ్ళు ఇలా చూపించుకోవద్దు వాళ్ళ అన్న ఉద్దేశంతోనే మహిళలు ఎవరి బిలీఫ్స్ ఎవరి ఎథిక్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఫాలో చేస్తుంటారు. అట్లీస్ట్ మహిళని డైరెక్ట్గా నేను టచ్ చేయకూడదు అన్న ఆలోచన లేదా మరి ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే వెంటనే లాగేశాడు. ఇంకొక మహిళని మన విషయంలో చూడొచ్చు, ఇంకొక మహిళ కూడా వచ్చి ఇటు ఆ మహిళని ఆపే ప్రయత్నం చేసిందా మరి లేకపోతే ఆమెని పక్కకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిందా ఒకసారి ఆ విజువల్లో చూడొచ్చు. మనం తీయి అని అన్నాడు ఫస్ట్, నెక్స్ట్ సెకండ్ లాగేశాడు. సో నితీష్ వయసు అయిపోయింది, తనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ఇటు ఆర్జేడీ అయితే చెప్పుకొస్తుంది. వెనకాల డిప్యూటీ సీఎం కూడా మనం చూడొచ్చు, డిప్యూటీ సీఎం కూడా ఈ మహిళ హిజాబ్ తీసే సమయంలో ఆయనని ఆపే ప్రయత్నం చేశాడు, కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. సో మొత్తం మీద ఈ మహిళ కూడా ఒక్కసారిగా మనం ఆమెను గమనిస్తే ఆమె కూడా అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే మిగతా లీడర్స్ ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి కొంత షాక్కు గురయ్యారు. ఒకరిద్దరు నవ్వుతున్నారు. మనం నితీష్ కుమార్కి రైట్ సైడ్లో ఉన్న పర్సన్ని చూస్తే కనుక ఆయన నవ్వుతున్నారు. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఒక్కసారి ఎగ్జిబిట్ అయినాయి అక్కడ. సో సెక్రటేరియట్లోనే జరిగింది ఈ సంఘటన. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు ఢిల్లీ నుంచి, నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ చెప్పండి, అసలు ఆర్జేడీ ఇటు ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇటు ప్రభుత్వం కానీ ఇటు మహిళలు ఎలా స్పందించారు ఈ సంఘటనపై? ప్రస్తుతం నితీష్ కుమార్ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమాల్లో నితీష్ కుమార్ వివరించినటువంటి తీరు, అంటే ఒక మహిళ హిజాబ్ ను లాగుతున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా నితీష్ కుమార్ ఇదే విధంగా బిహేవ్ కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ మాట్లాడినటువంటి ఆ తీరు కావచ్చు, నిన్న వివరించినటువంటి తీరుతో పాటు గతంలో ఒక కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో ఒక మహిళపై పూలదండ వేసుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. అయితే నిన్న పాట్నాలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో మాత్రం ఇటు ఆయుష్ సర్టిఫికెట్ ఇస్తున్నటువంటి సమయంలో నితీష్ తన చేతుల మీదుగా అందజేస్తున్నటువంటి సమయంలో ఒకసారిగా మహిళ హిజాబ్ ను కూడా లాగినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ నితీష్ కుమార్ వివరిస్తున్నటువంటి తీరు, అతని బిహేవియర్ తో పాటు అతను కొంత
మతి స్థిమితం లేనటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కొంతమంది ఆ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఆ విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవల బీహార్ లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా కొంత ప్రచారానికి కూడా ఇటు దూరం పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ కొంత ఏజ్ ఎక్కువ కావడము, దాంతో పాటు అతను కొంత మతి స్థిమితం కొంత కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా ఇప్పటికే అతను సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న జరిగినటువంటి ఘటనపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కళ్యాణ్, రైట్. నవీన్, ఆర్జేడీ కానీ మిగతా పార్టీలు దీనిపై స్పందించాయా? వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? ప్రసంగం అంటే నిన్న జరిగినటువంటి కార్యక్రమం తర్వాత నుంచి కూడా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అవుతుంది. దీనిపై కూడా కొంత అధిష్టానం కూడా కొంత సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు నితీష్ కుమార్ వివరిస్తున్నటువంటి తీరు, ఎందుకంటే బీహార్ లో ఇప్పుడు ఆ బీజేపీతో పాటు కలిసి ముందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ నితీష్ కుమార్ వివరిస్తున్నటువంటి తీరుతో పాటు అతను కొంత మానసికంగా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి కొన్ని రోజుల వరకు అతనికి సమయం ఇవ్వాలని చెప్పేసి మొదటిగానే బీజేపీ కూడా ఆలోచన కూడా చేసింది. కాబట్టి ఇప్పుడు నితీష్ కుమార్ ని ఆ సీఎం రేస్ తో కూడా కంటిన్యూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మళ్ళీ ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ జరిగితే ఖచ్చితంగా మార్పు అనేది కూడా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో కూడా ఈ యొక్క చర్చ కూడా జరుగుతుంది. ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇటు ఫస్ట్గా ఆయుష్ డాక్టర్కి ఇటు సర్టిఫికేట్ని హ్యాండ్ ఓవర్ చేశారు, చేతికిచ్చారు. దాని తర్వాత ఒకసారి హిజాబ్ని పాయింట్అవుట్ చేస్తూ ఇలా చేపెట్టి చూపించారు. వెరీ నెక్స్ట్ సెకండ్ ఆ హిజాబ్ని వెంటనే ఫేస్ చూపించండి, అంటే ఫేస్ రివీల్ చేయండి అన్నట్టు ఆ హిజాబ్ని కిందికి లాగేశాడు. సో పక్కనే ఉన్న ఇటు డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి వెనక నుంచి ఆపే ప్రయత్నం చేశారు. అలాగే ఈ మహిళ దగ్గరికి ఇంకొక మహిళ వచ్చి ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేద్దామన్న ప్రయత్నం వేరే వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మాత్రం నవ్వుతున్నారు. మొత్తానికైతే ఇది బీహార్కి సంబంధించిన సెక్రటేరియట్లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. మరి దీనిపై మహిళలు ఎలా స్పందించారు? ఆ మహిళ మరి చాలా కన్ఫ్యూజ్డ్గా కొద్దిగా అన్కంఫర్టబుల్గా అయితే కనిపించినట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి ఆర్జేడీ కూడా స్పందించింది దీనిపై. ఆర్జేడీ ఏమంటుంది అనేది ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ ఈ వీడియోని బాగా వాళ్ళు షేర్ చేస్తూ ఒకటి చెప్తున్నారు. ఏమి చెప్తున్నారంటే, కండెమ్నింగ్ ద యాక్ట్ యాజ్ షేమ్ఫుల్ అండ్ లోలీ. Opposition leaders questioned the chief minister's mental stability, suggesting he is not in control of his actions. సో మొత్తం మీద సిగ్గుచేటు అని చెప్తున్నారు ఒక పక్కన. అలాగే ఇంత దిగజారుతున్నాడు ఎందుకు నితీష్ కుమార్? ఆయనకు మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు, ఆయన యాక్షన్స్ కంట్రోల్లో లేవు, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లేదు అని చెప్పేసి ఇటు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ కూడా అయితే మొత్తానికి అయితే ఈ వీడియోను కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై వాళ్ళు స్పందించి ఇలా మాట్లాడారు. అలాగే జనతాదళ్, ఒకసారి జనతాదళ్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఏమంటున్నారంటే, ఆయన ఏం చెప్తున్నారంటే, చీఫ్ మినిస్టర్ అర్జింగ్ ద పబ్లిక్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్ ఆఫ్ హిస్ ట్రాక్ రికార్డ్ ఆన్ మైనారిటీ వెల్ఫేర్ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ఎ స్ట్రే విజువల్ ఇమేజ్. జస్ట్ వైరల్ అవుతున్న ఈ వీడియోని మాత్రమే ఎందుకు చూస్తున్నారు? ఆయన లార్జర్ పిక్చర్ చూడండి, ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి. గతంలో ఆయన ఇటు మైనారిటీ వెల్ఫేర్ కోసం ఎన్నో స్కీమ్స్ పాలసీస్ తీసుకొచ్చాడు. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం బీహార్లో ఎంతోమందికో ఆయన ఉపాధిని కల్పించడం కానీ, లేకపోతే పాలసీస్ స్కీమ్స్ తీసుకురావడం కానీ ఇలాంటివన్నీ చేశాడు. వీటన్నిటిని చూడొచ్చు కదా, ఎందుకు ఇలాంటి విజువల్స్ని రొటేట్ చేసి అలాగే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఇటు జనతాదళ్ నుంచి ఒక స్పోక్స్ పర్సన్ అయితే స్పందించారు. సో మొత్తం మీద ఒకసారి గతంలో పాస్ట్ కాంట్రవర్సీస్ కూడా మనం చూస్తే కనుక 2023లో కూడా ఆయన బీహార్ అసెంబ్లీలో ఒకసారి మహిళల గురించి మాట్లాడుతూ హౌ ఎడ్యుకేటెడ్ ఉమెన్ క్యాన్ హెల్ప్ ఇన్ పాపులేషన్ కంట్రోల్ రెఫరింగ్ టు విత్డ్రావల్ మెథడ్. సో బేసికలీ పాపులేషన్ కంట్రోల్ చేయాల్సింది మహిళలే, ఎడ్యుకేటెడ్ ఉమెనే ఈ ఇనిషియేటివ్ తీసుకోవాలి, పిల్లల్ని ఎక్కువ మందిని కనకూడదు, అంటే పాపులేషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ఆ వ్యాఖ్యలు కూడా చాలా దుమారం రేపాయి. అంటే ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అయ్యాయి. అలాగే పాపులేషన్ కంట్రోల్ చేయమంటున్నాడా అని చెప్పేసి పెద్ద వివాదానికి అయితే దారితీశాయి. గతంలో ఇంకొక ఇన్సిడెంట్ మనం చూస్తే కనుక ఇటు నితీష్ కుమార్ ఒక మహిళకి దండ వేయడము, అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దానిపై కూడా చాలా చర్చ జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు మరొకసారి ఇటు సీఎం నితీష్ కుమార్ మరొకసారి చర్చనీయాంశమైన ఒక సంఘటన మరొకసారి నెలకొంది. ప్రస్తుతానికి ఒక ఆయుష్ డాక్టర్స్కి సంబంధించి వాళ్ళకి సర్టిఫికేట్స్, వాళ్ళ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇచ్చే సమయంలో ఒక యునానీ డాక్టర్ హిజాబ్ని ఆయన చేత్తోనే ఆయన పర్మిషన్ లేకుండా
ఆమె పర్మిషన్ లేకుండా లాగేయడం, మొత్తానికైతే పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం కూడా ఒక్కసారి షాక్ అవ్వడం, అలాగే మిగతా స్టేజ్పై తనతో పాటు మంత్రితో పాటు ముఖ్యమంత్రితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవ్వడం. ఈ మహిళ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నితీష్ కుమార్కి ఆయన యాక్షన్స్ కానీ లేకపోతే ఆయన మెంటల్ స్టెబిలిటీ కానీ సరిగ్గా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక మహిళ హిజాబ్ని సరే వయసులో పెద్ద అయినా అనుకోవచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రికి కావచ్చు, ఏదైనా కూడా ఒక మహిళ హిజాబ్ని అలా తొలగించే అవసరం ఉందా, అధికారం ఉందా? అలాంటి చర్యలని మీరు సమర్థిస్తున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.